గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
బీటీఎస్ హెచ్జిబిటి ట్రైన్ చేసి 45 సంవత్సరాలు అయింది. దానికి ముందుగా మన అమీద్ ఖాన్ గారు రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ గారు దీనికి స్పందన ఇది అనుకోకుండా బజార్లో కలిసి మనం కలుసుకుందామనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పైన జరిగింది. ఫస్ట్ నాకే తెలవడం చేసింది. దాని నుంచి పాస్ అనేవి ఒక్కొక్కరి నుంచి 50 మందిలో మధ్యలో ఒక జాబ్ వచ్చి ఒక ఆయన వెళ్ళిపోయాడు. 49లో దురదృష్టవశాత్తు 7 చనిపోయినారు. తర్వాత 42 మంది పేర్లు సేకరించినాము. గొప్ప ఇది 45 అయిన తర్వాత 42 మంది సేకరించినాము. 39 మంది ఫోన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా చాలా స్పందించారు. భద్రాచలం భారతి గారు హైదరాబాద్ నుంచి కానీ కోటపాడు నుంచి కానీ నడుగోడు నుంచి కానీ అందరూ కూడా కమల గారు మిర్యాల కూడా వాళ్ళు ఊహించలేదు ఇంతమంది కలుసుకుందామని. చాలా సంతృప్తించేవాడు. ఆ పేరు యాదగిరి. నేను కూడా క్లాస్ లీడర్గా వ్యవహరించిన. మా మిస్సెస్ కూడా అనుకోకుండా కోటేనే ఫస్ట్ సీరియల్ నెంబర్ నాది. అని ఎప్పుడు కూడా నెంబర్ 6 అని పిలుస్తుంది. సీరియల్ నెంబర్ 6 7. ఈ విధంగా మేమందరం కూడా అనుకోకుండా మరి మనం అందరం కూడా కలుపుకోవడం చాలా సంతోషం. మరి ఇది 45 అయిన తర్వాత ఇది చాలా ఆళ్ళు పూర్వ విద్యార్థులకు సంబంధం అనేది జనరల్గా ఉంటుంది. మనం పూర్వ విద్యార్థులమా పూర్వ టీచర్లమా మరి ఏదనుకోవాలో మనం పూర్వ ఆత్మీయులు మన ఆత్మబంధువులం. విద్యలాగా చూస్తే మన ఆత్మబంధువులం. అది రిపీట్ అనమాట. ఇది దీంతో అది కాదు, ఇది ఆరంభం అనుకున్నాను. ఇది కొత్త జన్మ. నేను దాదాపు 65 ఏళ్ళు రిటైర్డ్ అయ్యా. నేను 2007లో హెచ్జిటికి 1972 సెప్టెంబర్ 5 అపాయింట్ అయినా. 82 స్కూల్ వచ్చి మ్యాథ్స్. ఆ నుంచి 2005 గేటెడ్ హెడ్ మాస్టర్ సిరికొండ నుంచి హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. అంటే హెచ్జిటికి చేయడారు 17 స్కూల్ వచ్చి 23 సంవత్సరాల పైన 2 ఇయర్స్ గేటెడ్ హెడ్ మాస్టర్గా సిరికొండ నుంచి రిటైర్డ్ అయ్యాను. ఇది మన యొక్క సంక్షిప్తం. ముందుగా మనందరం కలుసుకోవడం చాలా సంతోషం. చాలామంది స్పందించారు. అది వారందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్ ప్రొసీజర్. ఈరోజు 69-71 బ్యాచ్కి అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఈ సమావేశాన్ని చాలా ఆనంద ఉత్సవాలతో జరుగుతున్నందుకు మాట్లాడేది. నేను ఈ సూర్యాపేటలోనే ట్రైనింగ్ తీసిన తర్వాత 71లో సరస్వతి విద్యాలయంలో ఉద్యోగంలో చేరి 71 నుండి 2003లో రిటైర్ అయ్యాను. దాదాపు 32 సంవత్సరాలు ఈ పట్టణంలోనే నేను ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఇది గెట్ టుగెదర్ లాంటి స్టూడెంట్స్ గెట్ టుగెదర్ లాంటిది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సమావేశం, ఈ కార్యక్రమము ఇది విద్యార్థులది కాదు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకుంటుంది కాదు. కుటుంబ సమేతంగా తాతల కుటుంబం, ఈ తాతల యొక్క సమావేశానికి చాలా సంతోషపడుతున్నాము. అందరినీ శ్రమపడి ఇక్కడికి ఆహ్వానించి ఇది చాలా గొప్పగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. చాలా అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేస్తున్నాను. ముందుగా 69-71 బ్యాచ్కి శిక్షణ ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన సభకు చేసినటువంటి యొక్క ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 45 సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరినీ కలుసుకోవడం ఒక మహాభాగ్యంగా భావించాం. దానికి శ్రమ అయినప్పటికీ కూడా నెల రోజులకి కష్టపడి వీళ్ళందరి యొక్క ఫోన్లు తీసుకొని వాళ్ళతోటి మాట్లాడి చేసి అందరినీ ఒకే వేదిక తీసుకురావడం నిజంగా శిథిలం అనుకోవచ్చు ఈరోజు. రెండవది, మరి నేను నా పేరు వరకు పడినాటి నా స్వగ్రామం నేలమది. ప్రస్తుతానికైతే శ్రీరంగంలో ఉంటున్నాను.
అయితే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వెళ్ళగానే అక్కడ 4 years చేశాను. తర్వాత చలకొట్టి 1 year, కొక్కిరేని 1 year, వేలమంది దాదాపుగా 22 సంవత్సరాలు చేసి అక్కడే హెడ్ మాస్టర్గా రెడీ అయ్యాను. మాకు సంతానం 2, ఒక అమ్మాయి, ఒక బాబు. వాళ్ళిద్దరు కూడా, అమ్మాయి బాబు కూడా బీఎస్సీ బీఈడీ, బాబు ఎంబీఏ. అల్లుడు గారు ఎంఏ ఎంబీఓ, బాబు కూడా ఎంబీఏ, కొడుకు కూడా ఎంబీఏ. ఆల్రెడీ మరొకసారి సభకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభకు నా యొక్క నమస్కారాలు. మన రిటైరు అయిన ఉపాధ్యాయ బృందము ఈ కార్యక్రమం తలపెట్టి ఇంత సక్సెస్ఫుల్గా చేస్తాను మేమంతా కూడతామని అనుకోలేదు. నా గురించి నా అర్థం తర్వాత చాలా ప్రయత్నం చేసింది హరీష్ సార్ గారు, తర్వాత సల్మాన్ సార్ గారు ప్రయత్నం చేసి నాకు కలిసిన తర్వాత నేను దీనికి అటెండ్ అయ్యాను. నాది నేటివ్ దూపాడు, తన్పాడు మండలం. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 74లో బోర్డు బ్లాక్లో ఉపాధ్యాయులు చేసి తర్వాత ఇక్కడ గడిపల్లి మరికొండలో రిటైర్ అయ్యాను 2006. అయితే నాకు 2 కుమారులు, ఒక కుమారుడు వ్యవసాయం చేస్తుడు, రిటైర్ చేసి ఇంకో కుమారుడు నాదే వృత్తికి వచ్చాడు. నేను చేసిన ప్లేస్లోనే టీచర్గా చేస్తుడు. కాబట్టి ఇద్దరితో నా ఉపన్యాసం ఉంది. తదుపరి నీలకంఠం జనమంగా చేసినటువంటి వారి పరిపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని దిగ్విజయపరచడానికి చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా పేరు నీలకంఠం జనమంగా. నేను రిటైర్డ్ ఎలక్టెడ్ హెడ్ మాస్టరు. మా నేటివ్ నల్గొండ అయినప్పటికీ 1968లో ఈ ట్రైనింగ్ నిమిత్తం వచ్చేసి ఇక్కడ నేను స్థిరపడిపోయినాను. నాకు 4 సంతానం, 2 కొడుకులు, 1 పాప. వాళ్ళు కూడా వారి స్థాయిలలో మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. అదేవిధంగా మా మిత్రులందరూ కూడా వారి కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉంటున్నారని కోరుతూ, ఇంకా ఉండాలని కోరుతూ, వారిని ఆశిస్తూ ముగిస్తున్నాను. నీలకంఠం చలమండ. మొదటి సంవత్సరం సూర్యాపేటలో గడిపాము. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, 1 సంవత్సరం నల్లగొండ. ఇక్కడ సీనియర్లతో కలిసి ఉన్నాం, అక్కడ మళ్ళీ జూనియర్లతో కూడా కలిసి ఉన్నాం. అది ప్రత్యేకత. నా పేరు అక్కిరాజు లక్ష్మీనరసింహారావు. ట్రైనింగ్లో అందరికీ ఏఎల్ఎన్ రావు అంటే పరిచయం. జనరల్గా మా గ్రామంలో అయితే ఎక్కడైతే బాబురావు అంటే బాగా పరిచయం. నేను ఆత్మవల, పరాకరగూడెం, మునగాల, కోదాడ పరిసర ప్రాంతాల్లో పనిచేశాను. 2008లో రిటైర్ అయినాను. నా సతీమణి కూడా టీచరే, ఇంకా వర్కింగ్ చేస్తుంది. ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ ఉంది. ముకుందాపురం హై స్కూల్లో పనిచేస్తుంది. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఆమె అమెరికాలో ఉంటుంది. అబ్బాయి మ్యారేజ్ అయ్యి కూడా 7 సంవత్సరాలు అయింది. ఆయన అమెరికాలో ఉంటున్నాడు. మేము కోదాట్లో నివాసంగా ఉంటూ మరి ప్రస్తుతం ఇంకా 18 నెలలో 20 నెలలో సర్వీస్ అయిపోతే ఎప్పుడని చూస్తున్నాం. ఆ తర్వాత పూర్తి విశ్రాంతిగా ఇద్దరం కాలక్షేపం చేసే పరిస్థితి. ఇది నా పరిచయం. సంతోషం. రెడ్డి. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వార్డెన్గా పనిచేశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ కోదాడు,
లాస్ట్ రిటైర్మెంట్ హుజూర్నగర్. శ్రీ ముఖ్యంగా ఈ సభకు ఎవరైతే కూర్చున్నారో యాదగిరి సార్ కానీ అమీర్ గారు కానీ వాళ్ళందరికీ ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక దగ్గర చేసినందుకు చాలా సంతోషం. నేను ఓల్పూర్ మండలంలో ఇంచుమించుగా 22 సంవత్సరాలు పనిచేశాను. నా తల్లి 22 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు మా సొంత ఊరిలో 22 సంవత్సరాలు చేశాను. మిగతాది పక్క ఊళ్ళలో చేసేసాను. మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అందరూ స్కూల్ అసిస్టెంట్లు. మా కొడుకు మాత్రం నెక్స్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మెడికల్ హాస్పిటల్ పనిచేస్తుంది. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. 1969 నుండి 71 వరకు నేను నల్గొండ ట్రైనింగ్ ఇచ్చాను. కానీ వాళ్ళు నన్ను మర్చిపోకుండా ఈరోజు నేను ఎక్కడో భద్రాచలం ఉన్నానని నన్ను ఎంకరేజ్ చేసి పార్టీ గారు మీరు మనందరం కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టాము, మీకు కంపల్సరీగా రావాలి అంటే నాకు చాలా సంతోషమైంది. అప్పుడు స్టూడెంట్గా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే సంతోషంగా నాకు రావాలనిపించింది. నేను మా సార్ ఇద్దరం వచ్చాము. నాకు 4 పిల్లలు, అందరూ ప్రైవేట్లో ఎక్కడ వాళ్ళకి సెట్ అయ్యారు. నమస్తే. కార్యక్రమ కన్వీనర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాం. ఈనాడు కూడా ఎవరా ఏంటి అనేటువంటి కేవలం మేము ఒకరినొకరు చూస్తూ కేవలం పేరు మాత్రం చూస్తున్నాం, కానీ గుర్తుపట్టేటువంటి స్థితిలో కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాం. అందరం కూడా మామూలు కుమారుడే కాకుండా తాతరం కూడా అయిపోయాం. ఇలాంటి స్థితిలో కూడా అందరినీ కలిసి అందరి ఒక వేదిక మీద ఇవ్వడం అనేది ఈ సన్మాన నిర్వహణ యొక్క ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాను. నా పేరు పొదిల సుదర్శన్. మా సొంత గ్రామం తుంగదుర్తి మండలం పర్సనల్. ప్రస్తుతానికి శ్రీపేటలో సెటిల్ అయినాను. మా భార్య పేరు సత్యవతి. 2 కుమారులు, ఒక అమ్మాయి. 2 బాబులు. ఒక పెద్ద బాబు బెంగళూరులో ఒకటి ఐటీసీలో చేస్తున్నాడు. చిన్న బాబు ఈయన కొండాపూర్లో ఒకట సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. అమ్మాయి పేరు జ్యోతి. ఆమె స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ గాంధీనగర్లో చేస్తున్నాడు. అల్లుడు కూడా ఆమె టీచర్ అంటే అల్లుడు కూడా స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. కోడళ్ళు కూడా వాళ్ళు ఉన్న చదువు వాళ్ళే. ఒక ఆమె ఎంసీఏ, ఒక ఆమె బీటెక్ ఐటీ చేస్తున్నాడు. ఎంతో శ్రీ సభకు నమస్కారం. నా పేరు ఎండి జానీమియా. ముందుగా ఆత్మీయులందరినీ ఒక చోటకు చేర్చి మనందరూ కలుసుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. పేర్లు ఎక్కడో వింటున్నాము తప్ప మళ్ళీ 30-35 సంవత్సరాల తర్వాత ఇవాళ కలుసుకోవడం వల్ల ఈ ఆనందం చాలా గొప్పది. ఈ గొప్ప ఆనందాన్ని కలిగించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ, నేను నడిగూడెం మండలంలో ఫస్ట్ అపాయింట్మెంట్ పొందాను. ఆ నడిగూడెం మండలంలోనే దాదాపుగా 33 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నడిగూడెంలోనే రిటైర్ అయ్యాను యాజ్ తెలుగు పండితుడిగా. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. పాప టీచర్గానే పనిచేస్తుంది. బాబు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా సుఖంగా మా ఇంట్లో మేము జీవిస్తున్నాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు జీవిస్తున్నారు. థ్యాంక్ యూ. శ్రీ ఎస్ఏ అమీర్ ఖాన్ గారు, వారి బంధువులు అందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఒక చిన్న మనవి, మీ అందరినీ కష్టపెట్టినందుకు నన్ను క్షమించాలి. కారణం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రతిపాదించింది నేనే. మీ అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తేవడానికి ప్రధానమైనటువంటి ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. చాలామంది పేపర్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని నా దగ్గర చదువుకున్నటువంటి చాలామంది విద్యార్థులు, సార్ మీరు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడుతున్నాం, మీరు రావాలని ఆహ్వానిస్తే సరే కొన్ని సమావేశాలకు హాజరయ్యాయని కొన్నిటికి పోలేదు. ఆ సమయంలో నాకు ఒక ఉద్దేశం అది ఆటోమేటిక్గా వచ్చింది. మేము 69-71లో దాదాపు 50 మంది చదువుకున్నాము, మరి మేమే ఎందుకు పూర్వ విద్యార్థులాగా సమావేశం పెట్టుకోకూడదు అన్న ఆలోచన కలిగి తక్షణమే యాదగిరి, చలం, తర్వాత పాపరెడ్డి వీళ్ళందరితో సంప్రదించి, కాశయ్య గారిని సంప్రదించి ఒక కార్యక్రమాన్ని చేయడానికి దాదాపు ఒక 2 నెలలు పట్టింది మాకు. కొందరు మిత్రుల యొక్క ఫోన్ నెంబర్ ఇప్పటికీ దొరకలేదు. 69-71లో శిక్షణ పొందాము, ఆ తర్వాత విడిపోయినాము, ఉద్యోగరీత్యా ఉద్యోగంలో చేరాము, పెళ్లిళ్ళు చేసుకున్నాము, ఆ తర్వాత సంసారాలు అవన్నీ కూడా జరిగాయి, కుటుంబ బాధ్యతలు నిర్వహించాము. ప్రస్తుతం అందరం కూడా మా బ్యాచ్లో విశ్రాంత ఉద్యోగులుగా మాత్రమే కొనసాగుతున్నాం. 50 మందిలో ఒక 5-6 పాపం మిత్రులు కీర్తిశేషులు అయ్యారు మధ్యలో, మన మధ్య ఇప్పుడు లేదు. అయినా కూడా వారిని తలుచుకోవాలని మా కోరిక ఉన్నది. ఈ సందర్భంగా వాళ్లకు నివాళులు కూడా అర్పించడానికి మా బాధ్యత కూడా. సరే, ఎంతో దూర తీరాల నుంచి పాపం ఎంతో శ్రమపడి మీరు వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ దీవించడానికి స్వర్గంలో నుంచి వచ్చినటువంటి దేవతల వారిగా కనబడుతున్నారు మీరంతా. అందరూ కుటుంబ సభ్యులు ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడే అవకాశం కలిగింది. ఇక పర్సనల్గా చూస్తే నేను 1973లో జూనియర్ తెలుగు పండిట్గా అపాయింట్ అయ్యాను. నా మాతృభాష ఉర్దూ. జీవనోపాధి కోసం నేను తెలుగు పండిట్గా చేరవలసి వచ్చింది. ఆ రోజు పోస్టులు ఎస్ఎంసీ పోస్టులు లేవా, తెలుగు పండిట్ పోస్టు ఉన్నదని చెప్పాడు. సార్ మరి దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ ఏమవుతారు అన్నా. ఎలిజిబిలిటీ ట్రైనింగ్ ఉంది కదా, తెలుగు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే సంపాదించుకో అన్నాడు. అప్పటికే ఎందుకో నేను టైం పాస్ ఒక మిత్రుడి యొక్క ప్రోత్సాహం వల్ల సార్వత్రిక పరీక్షలకు సంబంధించినటువంటి తెలుగు పరీక్ష డిప్లొమా లాంటిది ఒకటి రాశాను. సార్ ఇది పనికొస్తుందా అన్నాడు. బ్రహ్మాండంగా పనికొస్తుంది, వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఉద్యోగంలో చేరు అన్నాడు. 73 నా సంగతి. ఉద్యోగంలో చేరిన తర్వాత అన్క్వాలిఫైడ్ తెలుగు పండిట్గా మామూలు స్కేల్ మాత్రమే ఇచ్చాను నాకు. సార్ మరి ఈ మామూలు స్కేల్ ఎలా ఉంటుంది, ఏంటి నాకు ఫుల్ స్కేల్ ఎప్పుడు వస్తుంది అని అడిగాను. నువ్వు ఇంకో డిప్లొమా తీయాలయా, యూనివర్సిటీ డిప్లొమా తీసుకో, ఫుల్ స్కేల్ ఇస్తామన్నాను. మళ్ళీ తెలుగు పుస్తకాలు రాత్రి కూడా చదవాల్సి వచ్చింది. నేను పుస్తకాలు చదివి ఆ క్వాలిఫికేషన్ సంపాదించిన తర్వాత జూనియర్ తెలుగు పండిట్గా 9 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ హయ్యర్ దానికి గ్రేడ్ 1 పండిట్గా రావాలంటే ఏం కావాలి సార్ అని అడిగాను. అంటే బిఏలో తెలుగు తీసుకో, డిగ్రీ తీసి అన్నాడు. ఆ పని చేశాను. 1980 గ్రేడ్ 1 పండిట్గా అపాయింట్ అయ్యాను. మళ్ళీ దాదాపు 20 సంవత్సరాలు ఆ తెలుగు పండిట్గా వివిధ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించుకుంటూ తెలియకపోతే రాత్రి పూట 4 గంటలకు లేదు చదివేవాడిని. మీరు నమ్మండి నమ్మకం. ఎందుకంటే తెలుగు భాష పద్యాలు, శ్లోకాలు, కథన పదాలు విద్యార్థుల ముందుకు పోతే సమాధానం చెప్పాలి. ఆ రకంగా కొంత కష్టపడి భాషలు కొంత అంతో మేలు చేయాలి, సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఆ లాంగ్వేజ్లో అట్లా గడిపాను. 2001 వచ్చేసరికి సార్ ఈ తెలుగు పండిట్ ఎట్లా ఎన్నాళ్ళు గడపాలిగా నేను పై క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాశాను పొలిటికల్ సైన్స్లో. ఆ సందర్భంగా 2001లో నాకు జూనియర్ లెక్చరర్ సివిక్స్లో వచ్చేసింది ప్రమోషన్. 2001 నుంచి 2010 వరకు వివిధ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ సివిక్స్గా పనిచేసి 2010లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు మీ అందరినీ కలవడం, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. నా వయసు ఇంకొక 5 సంవత్సరాలు పెరిగింది మిమ్మల్ని చూస్తుంటే.
ఆ ఉత్సాహం, ఆ ఆత్మీయత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎప్పుడో ఒక్కొక్క రూమ్లో నల్గొండలో ఇక్కడ నుంచి నల్గొండకి ట్రాన్స్ఫర్ అయితే ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ మిత్రుడు చెప్పాడు. నల్గొండ పోతే నల్గొండ మాకు అసలు తెలియదు, బస్ స్టాండ్ ఎక్కడుందో తెలియదు, ఆ కాలేజీ స్కూల్ ఎక్కడుందో తెలియదు. నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకొని ఏదో తిరాకున్నాము, ఏదో వండుకొని తిన్నాము, ఏం బాధపడ్డామో మాకైతే ఇప్పటికే అనూహ్యంగా అజంగా ఉంది. అది ఆలోచిస్తాం. చాలా కష్టాలు పడ్డాం. ఆ రోజుల్లో ₹1 రావాలంటే పేరెంట్స్, తల్లిదండ్రులు చాలా పేద స్థితి. మరి ఏదో జీవనం కోసం ఉపాధ్యాయ వృత్తి చేపట్టవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో గౌరవప్రదమైనది కాబట్టి ఇప్పుడు చాలా సంతోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది. ఆ రోజుల్లో మేము పుట్టకుడి కోసం చేరాము, కానీ ఇప్పుడు సమాజంలో గౌరవించబడుతున్నాం కాబట్టి సరైన నిర్ణయం తీసుకున్నామని నేను భావిస్తున్నా. సార్, ఇది నా పర్సనల్ వ్యక్తిగతం. మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలి, ఈ కార్యక్రమాలు మళ్ళీ పెట్టాలనే ఉద్దేశం ఉంది. తప్పకుండా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వనడా. సేకరించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి తదుపరి ఉప్పుల రామకృష్ణారెడ్డి గారు. దగ్గర పెట్టండి. మెయింటైన్ చేసినటువంటి మా మిత్రులకు కృతజ్ఞతలు. నా పేరు ఉప్పల రామకృష్ణారెడ్డి, నాకు సోదిపేట. నేను దగ్గర నల్గొండ జిల్లాలో బాట నుంచి బాట దాకా వచ్చేసాం. లాస్ట్లో 60 మండలంలో రిటైర్ అయినా. అందరికీ నా కృతజ్ఞతలు. తదుపరి మిత్రులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. దాంతోపాటు కొంతమందిని గుర్తుపట్టడం కూడా కష్టంగానే ఉంది. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, ట్రైనింగ్ తర్వాత మాకు 8 సంవత్సరాలు కలిసినప్పుడు ఎవరమో అనేటిగా ఉంది. చాలా సంతోషం ఈ నిర్వహించిన ప్రజలకి, మిత్రులందరికీ. నా పేరు శ్రీపాల్ సోమయ్య, ఎస్ సోమయ్య. నేను ఇక్కడ సరస్వతి విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా అందులోనే రిటైర్ అయ్యాను. నేను సుధాకర్ రెడ్డి గారి ఇద్దరం కలిసి అందులో చేరాను. ఈ సందర్భంగా ఆ శిక్షణ సంవత్సర కాలంలో ఇక్కడ సూర్యాపేట 1 సంవత్సరం జరిగింది, 2వ సంవత్సరం నల్గొండ జరిగింది. కానీ మాకు ఈ సూర్యాపేటలో జరిగినటువంటి యొక్క కాలమే బాగా గుర్తుగా ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది, రంగారావు గారు గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఉండే డిఓగా కూడా పనిచేశారు, కాలం చేశారు వారు. ఆ తర్వాత ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చేది డ్రాయింగ్ మాస్టర్ నాగయ్య గారు. నాగయ్య సారు మన రమణ ఆర్టిస్ట్ వారి యొక్క బ్రదర్. వారు గార్డెనింగ్ చేయించేది, తర్వాత ఆర్ట్ కూడా చేయించేది. గార్డెనింగ్ చేసేటప్పుడు ఎన్నో జోక్ చేసేవాడు, సొంతాలతో అందరినీ పిల్లలందరూ నవ్వించేవాడు. ఈ సందర్భంగా వారు బాగా నాకు గుర్తుకొస్తున్నారు. ఇంకొకరు పీఈగా పనిచేసినటువంటి సారు, సార్ మరి బీచ్ సార్ అమృత్ సార్, అమృత్. వారి కాలంలో ఆ సమయంలో చాలా చక్కగా ఎంతగా ఆటలు ఆడించారంటే చాలా చురుగ్గా పాల్గొన్నాం. అన్ని రకాల ఏ ఆటను కూడా, ఏ పేరు కూడా కొనేకుండా ప్రతి వారం ఆట ఆడించేవాడు. ఈ సందర్భంగా ఏంటంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. మాకు లాస్ట్ బ్యాచ్ కాబట్టి, ఆ శిక్షణ తరగతి లాస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు 1 సంవత్సరం సూర్యాపేట, 2వ సంవత్సరం నల్గొండ పోయింది. ఇక్కడ ఎలాగైతే కలిసి ఉన్నామో, ఎలాగైతే కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, చదువుకున్నాం, ఇక్కడ హాస్టల్లో ఉన్నాం, ఇక్కడ బీటీఎస్ ఉండేటటువంటి అన్ని చెట్లతో కూడుకున్నటువంటి ఒబ్బురుగా విశాలమైన వాతావరణం ప్రదేశం. అక్కడికి పోయిన తర్వాత నల్లగొండ కొండలాగా అయిపోయింది. ఆటలు సరే ఏమీ లేవు. మళ్ళీ ఎక్కడెక్కడ చల్లాచలైపోయాం.
అంత చక్కటి స్మృతుల్ని ఎప్పుడు గుర్తు చేసుకుని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా ఆనందమైనటువంటి విషయం ఇది. ఈ సందర్భంగా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. ప్రస్తుతానికి మాత్రం ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. సభకు చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తీసుకున్న వారు నలుగురు, చలమంద సారు, పాపిరెడ్డి గారు, యాదగిరి సారు, అమెరికా, వీరు దీనికి సార్తో సంకల్పం రావడం చాలా అదృష్టం. కొంతమందికి దేవాలయం కట్టాలనే సంకల్పం కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇంతమంది యొక్క స్మృతులను 69 నుంచి 71 వరకు ట్రైనింగ్ చేసిన దాదాపు 40-40 సంవత్సరాల స్మృతులన్నీ కూడా మరి ఈరోజు మనం ఈ సభకు ఇచ్చేసిన అందరితో ఈ సంతోషాన్ని పాల్పంచుకుంటున్నాం. ఎప్పుడో 71లో వెళ్ళిపోయినాం. 69 సంవత్సరంలో సూర్యాపేటలో మాతృబంగ్ల దగ్గర అలా స్కూల్ దగ్గర మనం బీజేఎస్ ఎస్టీబీటీ ట్రైనింగ్ చేసినాము. 1 సంవత్సరం ఇక్కడ చేసినాము. అది ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం మాదిరిగా ఉన్నాం. అందరి పరిచయాలతో ఉన్నాము. గాటలు కానీ, ఆటలు కానీ, పాటలు కానీ, ఫుడ్ కంప్స్ కానీ అందరూ కూడా ఎంతో ఆప్యాయత ఈడ కలిసిమెలిసి ఉంటాం. కానీ 71లో నల్గొండ పోయినాము. అక్కడ ఇదే మా లాస్ట్ బ్యాచ్ కాబట్టి చివరికి నల్గొండ పంపించిన లాస్ట్ బ్యాచ్ని 71వ సంవత్సరంలో అక్కడికి పోవటం. మరి అక్కడ అందరూ కూడా వెళ్ళిపోయినాం. 50 మంది ఉన్నా కూడా రూమ్ని కిరాయి తీసుకొని అక్కడక్కడ ఉండటం జరిగింది. మళ్ళీ క్లాసులోనే కలుసుకోవడం. కానీ అక్కడ ఒక తోట పని కానీ, ఆటలు కానీ, గాటలు కానీ అక్కడ ఇంత వసతి అక్కడ లేకుండే. కానీ అయినా కూడా మేము ఒక 5గురం మేము ఒక రూమ్లో ఉండేది. ఎంపీ జాతీయ గారు, ఎస్ నారాయణ సారు, కృష్ణమూర్తి, కృష్ణయ్య, సత్యనారాయణ, ఈ 5గురం మేము ఒక రూమ్మేట్గా ఉండేది. కలిసిమెలిసి ఎంతో ఆప్యాయతంగా కుటుంబంగా ఉన్నాము. మరి ఇప్పుడు వారికి 71 ట్రైనింగ్ అయింది, విడిపోయినాము. ఎక్కడ ఏ గ్రామాలలో పోయితో నాకు పోయితో అపాయింట్మెంట్ కొంతమంది 71 జరిగింది, 73, 74 ఈ వారి యొక్క అదృష్టాన్ని బట్టి 75 వరకు కూడా దొరకడం జరిగింది. నేను 75 సంవత్సరం నవంబర్ 15న ఇక్కడ టీచర్ వృత్తిలో జాయిన్ అయినాను. ప్రస్తుతం అక్కడ రావణపేట సమితి దండమల్కాపురంలో బస్తాబాయి జరిగింది. తర్వాత అక్కడి నుంచి చౌటుప్పల్ దగ్గర తాళసింగారంలో క్లియర్ వేకెన్సీలు అక్కడ ఏసీ ద్వారా వచ్చి అక్కడ పనిచేసిన, అక్కడ 5 సంవత్సరాలు పనిచేసిన. దాని తర్వాత విజయాలపుర సమితికి 81లో పోవడం జరిగింది. అక్కడ ఒక 6 సంవత్సరాలు రాయనపాలెం దగ్గరపాడు. అక్కడి నుంచి సూర్యాపేట సమితికి 87, 86లో వచ్చి 86 జూలై 2వ తారీఖు సూర్యాపేట సమితికి వచ్చి ఉడకచెర్లలో 1 సంవత్సరం గడిపినాం. తర్వాత మండలాలు ఏర్పడ్డాయి. మోటె మండలంలో చిలికొండ 4 సంవత్సరాలు, ఈకేతండలో 4 సంవత్సరాలు, 9 సంవత్సరాలు చిలికొండలో మోటె మండలం సర్వీసు గడిచింది. దాని తర్వాత సూర్యాపేట సమితికి 94లో వచ్చిన, ఇక్కడ ఒక 9 సంవత్సరాలు నకబిల్లో పనిచేసిన. చివరికి ఎల్ఎఫ్ఎల్ ఈ ప్రమోషన్ మీద ఇక్కడ కేసారావు హామ్రేటు జాటూర్ తండలో
2002లో అక్కడ నేను ఇంటర్మీడియట్ పోస్ట్లో జాయిన్ అయ్యి 2007 ఫిబ్రవరిలో అక్కడ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది నా యొక్క ఉద్యోగ రీత్యా సందేశం. దాని తర్వాత 2009లో నేను మా విజయపాలెం గ్రామంలో నాకు ఒక దేవాలయం కట్టియాలని ఒక సంకల్పం మా కుమారుడికి కలిగింది. సీతారామాంజనేయ స్వామి దేవాలయం అంటే శిథిలావస్థలో ఉంది. దాన్ని గ్రామ పెద్దల యొక్క సలహాతోటి అందరినీ ఎన్ని పార్టీలు ఒకే తాడికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముందు నడిపించుకుంటూ మేము మా దానికి నిర్ణయించి దాదాపు ఒక 2 సంవత్సరాల లోపలనే ప్రతిష్ట చేసిన దాదాపు 20 లక్షల ప్రాజెక్టు ఆ దేవాలయం కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత మేమెన్నడూ కూడా రాజకీయాలకు రాలేదు, ఎన్నడూ అనుకోలేదు. అయినా కూడా 2013 సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలో దాన్ని ఎన్నుకోగానే ఆ పిల్లల్లోనే సామాజిక ఇంతకుముందు ఎడ్యుకేషన్ పిల్లలను తీర్చిదిద్దడం, తర్వాత భావి భారత పౌరుడిగా మనం 32 సంవత్సరాలు నేను సేవ చేసిన. దాని తర్వాత గ్రామ సేవ కూడా చేయాలని పిల్లల సలహాతోటి అది 2013 జూలై 27వ తారీఖులో నేను విజయపాలెం సర్పంచ్గా టీఆర్ఎస్ సర్పంచ్గా ఎన్నిక జరిగింది. ప్రస్తుతం గ్రామ సేవకుడిగా గ్రామ సేవ సామాజిక సేవ ప్రస్తుతం చేస్తున్నాను. కాబట్టి తర్వాత నాకు 4 సంతానం, 3 కొడుకులు, 1 బిడ్డ. పెద్ద కొడుకు స్కూల్ అసిస్టెంట్ గిలకమంలో స్కూల్లో చేస్తున్నాడు. తర్వాత 2వ అబ్బాయి రమేష్ హైదరాబాద్లో స్కూల్ అసిస్టెంట్, అక్కడ వారు పనిచేస్తున్నారు. 3వ కొడుకు మహేష్ గారు మొదస్తడిపురంలో ఎస్ఐగా ఆయన పనిచేస్తున్నాడు. నాకు ఒక బిడ్డ అల్లుడు కండక్టర్గా విజేత డిపోలోనే పనిచేస్తున్నాడు. ఈ యొక్క మా కుటుంబ చరిత్ర. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు పాత్రిక సార్, జనమంద సార్, సాయిలు యాదగిరి సారు, శ్రీమంత్రి సారు, అయోధ్య సారు, వారికి ముఖ్యంగా కృతజ్ఞత. మీరు నలుగురు కలిసి వాళ్ళకి ఏదో ఒక సంకల్పం కలిసి ఇంత చేస్తే బాగుంటుందా అనేది విధానం వచ్చేట్లు వస్తే నాకు కూడా ఎంతో సంతోషం కలిగింది. 20 వెళ్ళిపోయినాము, ఇప్పుడు అందరం కూడా కలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన చాలా మంచిది. నేను దానికి ప్రోత్సహిస్తాను. తప్పకుండా దీన్ని ఇచ్చితే చేయమని వారికి కూడా సలహా ఇచ్చిన. దాని ప్రకారం వాళ్ళు నెల నుంచి కూడా అందరి యొక్క భద్రత తీసుకొని వాళ్ళ ఫోన్లు తీసుకొని ఈ విధంగా ఈ సభకు నిర్వహించిందంటే మన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన విరమించుకుంటున్నాం. నాది దృష్టిలో సార్, నా పేరు వీరమూలు పాపిరెడ్డి. మా స్వగ్రామం సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం. ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఈ సమాగమంలో 1 సంవత్సరం సూర్యాపేట, 1 సంవత్సరం నల్గొండలో చేయడం జరిగింది ట్రైనింగ్. ఈ 43 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కార్యక్రమము మొదట నేను ఒక 4-5 నెలల క్రితమే ఎందుకో దీర్ఘ సమయంలో గుర్తొచ్చి ఆనాటి మిత్రుల యొక్క పేర్లు రాసుకుంటే 42 మంది పేర్లు మాత్రమే నాకు రావడం జరిగింది. దాని తర్వాత ఒక 2 నెలల తర్వాత అనుకోకుండా నేను బజార్లో చలమంద అమీర్ కలిసి అరే ఇట్లా ఆలోచన చేస్తున్నాం రా, మరి మనం అందరినీ సమావేశపరిస్తే బాగుంటుందిరా అని అంటే అమౌంట్ నేను 2 months బ్యాక్ నేను డిస్టర్బ్ చేసుకున్నా. కానీ మరి అది ఆలోచన అందరూ గుంతు లేదంటే పక్కన పెట్టిందా అని అందరం యాదగిరి ఇంటికి వచ్చి కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడు అనేకమైనటువంటి మరి ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎందుకంటే ఎక్కడెక్కడో 43 ఏళ్ళ క్రితం పోయినటువంటి మిత్రులందరి యొక్క అడ్రస్సులు ఎక్కడ ఉంటున్నారు,
తర్వాత వారి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఒక్కొక్కరికి మరి అలా ఫోన్లు చేసి అది పదే ఫోన్ చేసి వారిని మరి ఈ కార్యక్రమానికి హాజరయ్యేటట్టుగా ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో చాలా వరకు మేము సఫలీకృతమైనటిని భావిస్తున్నాం. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను 1974లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి 2009లో పదవి విరమణ చేశాను. 74లో రాయపేట మండలం జడ్పీహెచ్ఎస్ చల్లూరు, తర్వాత జడ్పీహెచ్ఎస్ జాజిరెడ్డిగూడెం, తర్వాత వర్ధమానకోట జిల్లా పరిషత్ పాఠశాల, తర్వాత జడ్పీహెచ్ఎస్ మోత్కూర్, తర్వాత జడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి, చివరిలో జడ్పీహెచ్ఎస్ అమరగల్ నుంచి రిటైర్ అయ్యాను. చివరిలో 1 సంవత్సరం మాత్రం నాన్ ప్యానల్ హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది. అలా నా ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. స్కూల్ అసిస్టెంట్ కాబట్టి చివరి దశలో మాత్రం 1 సంవత్సరము నాన్ ప్యానల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక నా కుటుంబ విషయానికి వస్తే నాకు 3 అబ్బాయిలు, 3 కూడా జీవితంలో సెటిల్ అయ్యారు, పెళ్లిళ్ళు అయిపోయింది. పెద్ద అబ్బాయి వెబ్ డిజైనర్ చేస్తున్నాడు, ఆ కొడలు కూడా ఎంఎస్సీ చేసింది, ఎంఎస్సీ బీఎడ్. రెండో అబ్బాయి రెడ్డి ల్యాబ్స్లో జూనియర్ మేనేజర్ చేస్తున్నాడు, ఆ కొడలు కూడా ఎంఎస్సీ చేసింది. 3వ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. ఇది నా కుటుంబ నేపథ్యం. ఇక రిటైర్ అయిన తర్వాత నేను సూర్యాపేటలో ఉంటున్నాను. సూర్యాపేట సొంత ఇల్లు కట్టుకుని కృష్ణకాలంలో ఉంటున్నాను. ప్రస్తుతం నేను విశ్రాంతి జీవితం మరి సూర్యాపేటలోనే గడుపుతున్నాను. అప్పుడప్పుడు మరి మా స్వగ్రామైనటువంటి సోలిపేటకు పోయినటువంటి కొత్తపాటి వ్యవసాయం చూసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మరి 43 సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిసినటువంటి దాన్ని మన జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగానే ఉంటుంది. మనమంతా కూడా జీవితంలో మన దేశంలో ఉన్నాం, తెలుగుదేశం అయింది మన దేశంలో ఉన్నటువంటిది. ఇది ఒక మధురమైన జ్ఞాపకం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలా మరి ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్లకు, విచ్చేసిన అందరికీ ప్రత్యేక తెలుపుతూ ప్రేమిస్తున్నాను. నా పేరు మాధవోడి కాశయ్య గౌడ్. ప్రస్తుతం సర్పంచ్గా కిందలో పనిచేస్తుంది. శ్రీ ఎస్ వీరయ్య గారు. హలో, ఈ సభకు ఏం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. నా పేరు సోమా వీరయ్య, కోటమర్తి, కోట్కూరు మండలం. 1973లో అపాయింట్ అయ్యి 2006లో పిఎస్ చౌలనామా నుంచి రిటైర్ అవడం జరిగింది. అయితే అమీర్ ఖాను నాకు చాలా దగ్గరైనటువంటి మనిషి. ఆయన వేసి, అరే ఈయన నీవు ఇది ప్రపోజల్ పెట్టినా, మరి ఏ సంగతి, నీ ద్వారా ఎవరైనా ఉన్నారా, మరి మన ఊళ్ళు మన వాళ్ళు కావాలి. ఎప్పుడో 45 సంవత్సరాల కింద మనం విడిపోయిన వాళ్ళందరం కూడా తిరిగి ఇప్పుడు కావాలనే సంకల్పం నాకు కలిగింది. అది యాదగిరి సార్తో, సుధాకర్ రెడ్డితో, సోమయ్య గారితో మేము నిర్ణయించుకున్నాం, బాబురెడ్డి గారితో చేసుకున్నాం. మరి ఇది చేతురా అడిగినాను. అంటే అరే ఇప్పుడు ఒక్కొక్కడు 60-65 సంవత్సరాలు అయ్యిండు, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరి వీళ్ళందరూ రాగలుగుతారా, మరి వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామా అని అడిగితే, సాధ్యమైనంత వరకు మీ దగ్గర మీ సరౌండర్లో ఎవరైతే ఉన్నారో చెప్తే మన విశ్వనాథన్ సార్ని, నారాయణ సార్ని, తర్వాత ఎస్కే జాన్, ఆయన ప్రామాణికుడు కానీ ఎప్పుడో రావణపేట పోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. వారి గురించి వాళ్ళు చెప్తే, ఈ 4 నువ్వు కవర్ చేయి, ఈ 4 ద్వారా మనకి చెప్పమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఒకటి ఏంటి అంటే 45 సంవత్సరాల చరిత్రను, గత చరిత్రను మనం గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు యాదగిరి సార్ దగ్గరికి 69లో మీరు డివైడ్ అయిపోయిన తర్వాత మొన్న కలిసినాం. అక్కడికి పోయేసరికి వాళ్ళు ఇంటికి పోయారు. సారు బయట ఎక్కడ బజార్లో కలిసినా కూడా కలిపింది ఆయన ఎవరు మనెవరు. అక్కడికి పోయి కూర్చున్నాక ఆయన మాటలు, ఆయన ధోరణి, మళ్ళీ ఒకసారి 45 సంవత్సరాల క్రితం పోయి ఆ ట్రైనింగ్ లో ఏం మాట్లాడుతున్నాం, ఈయన నెంబర్ 6 ఇట్లా అనేది దృష్టికి వచ్చింది. ఇప్పుడు చాలా వరకు ఒక 5-4 తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా అప్పుడు విడిపోయి తిరిగి ఈ కార్యక్రమంలో వాళ్ళని చూడడం జరిగింది. చూసినా కూడా గుర్తుపట్టలేదు.
నీవెవరు పలాయన పేరు సరే నువ్వు అని ఆ రకంగా అసలు ఇది ఎంత అంటే చెప్పలేనటువంటి అనుభూతి, అనురాగం, ప్రేమ. ఎస్కే జాన్ గారు ఉన్నారు రామరావుపేట, వాడు కుటుంబ సమేతంగా వాడు ఎంత నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, మా మిసెస్ బాగాలేదు అంత చెప్పక నాన్న ఏ రకంగానైనా వచ్చి ఏ రకంగా వ్యక్తి చేయండి, మన పాత గత స్మృతులన్నింటినీ కూడాను గుర్తు చేసుకొని సంతోషంగా ఒక రోజు గడుపుతాము అని అనుకొని చేసినాం. ఈ చేసి నిర్వహించిన వాళ్ళందరికీ కూడాను ప్రత్యేకించి వందలు చెప్తూ డాక్టర్ అని పిలుచుకునేటువంటి డాక్టర్ కృష్ణమూర్తి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దసరా వస్తుంది, ఎందుకంటే ఉన్నటువంటి ముఖ్య పండుగల్లో మన తెలంగాణకు బంగారు తెలంగాణకు బతుకమ్మ పండుగ. దసరాకేమో వచ్చిన చుట్టం పోయిన చుట్టం మంచి అంగా పొద్దు నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంకాలం దాకా జడ్డు పెట్టి దండం పెట్టి దాకా ఉంటుంది. అటువంటి ఏర్పాట్లు నాకు మన అందరూ దృష్టి కనపడుతుంది. నా పేరు ఆర్ఎం కృష్ణమూర్తి, ఆర్ఎంపీ డాక్టర్ను. మా సొంత ఊరు అనంతరావుడు, అటు నుంచి చెల్లపిల్లికి వచ్చిన తర్వాత పుల్లయ్య గారి హాస్పిటల్లో పుల్లయ్య గారి కాంపౌండ్ అది చాలా పేరుంది నాకు. అయితే అక్కడి నుంచే నేను వచ్చేసి కాగానే వెంటనే ఇమీడియట్గా నేను ఈ ఎగ్జిబిట్లో జాయిన్ అయినా. నాకు ఎగ్జిబిట్లో చేస్తున్నా కానీ నేను అప్పటికే డాక్టర్గా బాగా పరిచయమైన ఉంటాం వల్ల మా వాళ్ళందరూ కూడా డాక్టర్ అని పిలిచేసి, అదేవిధంగా ఏకే పాఠశాల అనేది ఆర్ఎం కృష్ణమూర్తి కదా, నా పేరు ఏకే పాఠశాల పిలిచే నాకు ఇద్దరు బిడ్డలు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. 6 మనవరాలు ఒక్కడే మనవడు. అయితే నేను ఒక్క విషయం చెప్తానండి, ఏ గురువు అయితే నిజంగా మా గురువు చాలా మంది ఉంటారు గోపేశ్వర వాళ్ళ అన్నగారు మంచిగా చదువు చెప్పి పిల్లగాళ్ళకు మంచి అభివృద్ధి తీసుకొచ్చిన ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం అయ్యేస్తున్నారు. మా పాపల కొడుకు అమెరికాలో ఉండు, వాళ్ళ ఇయ్యప్పుడు బాగా సేకరణి నాకు దగ్గర ఇటు సన్నిహితుడు బాగాయోడు. కాబట్టి ఈ విధానమైన విధానం ఉంది కదా, మేము అక్కడనే ఉండేది, అక్కడనే పోతుంది, అక్కడనే చదివించుకోలే. మేము ఈ నుంచి 100 మీటర్లు పోయి 100 కిలోమీటర్లు పోయి బట్టి చెప్పాలి. ఆనాడు అక్కడ ఉండి ఆ పిల్లలకు చదువు చెప్పి ఆ ఊళ్ళో అంతంగా వాళ్ళంతా ఇవాళ ఒక్కొక్కరు విమానాలలో పోతున్నారు, ఎక్కడెక్కడ ఫోన్ చేశారన్న మంచి సైంటిస్ట్ అయ్యున్నారు. మా పిల్లలు మా కన్న పిల్లలు మాకు అదే సంతోషం అనిపించింది. ఎవరైతే ఉపాధ్యాయులు గట్టిగా నమ్మకం చేసినటువంటి ఉపాధ్యాయులు ఇవ్వరో వాళ్ళ పిల్లలు మాత్రం చాలా చక్కటి ఎదుగుదల వచ్చేసింది. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ను, ఎల్ఐసి ఏజెంట్, ఒక లైన్ నంబర్ నేను ఈ విధంగా నేను సేవ కార్యక్రమాలు చేస్తా ఉన్నా. అయితే మా అమ్మగారు కూడా 37 నాటం మహాస్టార్. మా మమ్మీకి పెట్టిపోయి ఆ అంకనామం పట్టణం చేసుకుంటుంది, చాలా చక్కగా మన ఆయన నాకు 64 సంవత్సరాలు అయినా కూడా భగవంతుడు ఇచ్చినట్టు ఆయురారోగ్యం పెట్టింది. నా శ్రీమతి నేనందరి దగ్గర మాట్లాడుతున్నాను, తప్పకుండా చేసిన నా భార్య దగ్గర దగ్గరే మాట్లాడుతున్నాను. వస్తున్న టైం రాలేదు, పోతున్న టైం ఎక్కువ ఉన్నది. కాకపోతే ఎక్కువ వ్యాపారాల నేను ఎక్కువ బయట తిరగడం వచ్చింది. భారతదేశం అంతా చూస్తున్న కలకత్తా తప్ప, కలకత్తా కూడా పోయే అవకాశం ఉంది. నాకు మిత్రుడు ముర్షిద్ కోడయ్య గారు వారి ఆశీర్వాదం వల్ల నాకు జూనియర్ కాలేజ్ పెట్టినా, ఆ కాలేజ్ 6 నెలల కోసం పెట్టినా, ఆ కాలేజీలో నేను పార్ట్నర్ అక్కడికల్లో ఎంజేకే జానకమ్మ అనేది మంచి ఇదిలో నడుస్తుంది. వాస్తవంగా భగవంతుడు పెద్ద కొడుకు బిల్డరు హైదరాబాద్ గుర్తించిన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటూ నా చిన్న కొడుకు టీచరు ఒక టీచరు తర్వాత చిన్న కూడా వేసి మైక్రోబయాలజీ చదివారు. ఈ విధానం పిల్లలు మంచిగా సెట్ అయింది, నేను కూడా సెట్ అయినా మంచిగా ఇదైతుంది. పిల్లలు నా మనవరాలు కూడా ఒక టీచరు ఇప్పుడు టెట్ పాస్ అయింది, అన్ని పాస్ అయింది, డేట్స్ కొంచెం చూస్తుంది. ఇంకో మనం ఏమైనా ఫోటోలు తీసారంటే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సబ్సిడీలో చేస్తుంది. ఈ విధానటువంటి నిధులు ఉన్నది కాబట్టి చాలా చక్కగా అవకాశం. తర్వాత మీరు ఏమవుతుంది ఒకటే విషయం, ఇక్కడ ఇప్పటి నుంచి కొంచెం దూరకొచ్చింది కదా. అయితే ఈ మధ్యనే ఒక బస్ ఎక్కి ఆ బస్ ఎక్కి అక్కడ ఫుల్ జనం ఉండగానే ఒక అబ్బాయి వేసి సార్ కూర్చోండి సార్ ఏ తయారు అని చెప్తే శిష్యుని సార్ ఏం చెప్తున్నాడంటే నేను ఎంపీడీఓ ఆఫీస్లో జూనియర్ వచ్చింది సార్. అమ్మా నేను చదువు చెప్తే ఎంపీడీఓ ఆఫీస్లో జూనియర్ వచ్చే చదువు వచ్చిందా అయ్యా? అయ్యో నువ్వు చెప్తే రాలేదు, మర్యాద వచ్చిండు, మర్యాద వస్తే మర్యాద ఒక రాదు వచ్చింది. అంతేగాని ఈ చదువులకు ఇంకెందుకు ఈ అవ్వడానికి నీనాడు ఈ కాంపిటేషన్ నీనాడుకున్నాయి మర్యాద వచ్చింది. అందుకని ఆఫీసులో అప్పుడు మర్యాద ఇప్పుడు ఆ రోజు మాత్రం జాతీయ అంకితం చేసాం, మా సేవలు నిర్వహించు, ఆ
బడి లేని చోట నేను 35 ఏళ్ళు సర్వీస్ చేసిన హెడ్ మాస్టర్గా ఆ హెడ్ మాస్టర్గా ఏ బడికి పోయినాక చాలా 7 ఊరికే చేసి ఆ 7 చక్కగా అవకాశాలు దేవరకొండ మండలం మిర్యాలగూడ మండలం మరి నల్గొండ మండలం మొత్తం చూసిన జిల్లా మొత్తం తిరిగిన డిఆర్పీగా తెలుగు డిఆర్పీగా మొబైల్ సైన్స్ ల్యాబ్ నేను ఒక డాక్టర్గా మొబైల్ సైన్స్ ల్యాబ్ అవకాశం ఇచ్చింది ఇంటే 2010 అయినా కూడా అప్పటికి ఇప్పటికీ 4 సంవత్సరాల సెలవులు వినియోగించుకున్నాను. మా సభ్యులని ఆర్డో సాబ్ తర్వాత మా విజయేంద్ర రెడ్డి గారు మా స్నేహితులు మిత్రులు సన్నిహితులు మీ ఇద్దరు పుల్లయ్య గారి ఒకే దగ్గర ఆయన పడేనే మన పోటీ పుల్లయ్య గారు హాస్పిటల్ పనిచేసేటువంటి అవకాశం తగ్గింది. ఇంకా ఇంకా మంచి పుస్తకం చెప్తా ఎందుకంటే థ్యాంక్స్ జై జై తెలంగాణ. వచ్చే స్టేజ్ అయిపోయింది. 2 నిమిషాలకు వచ్చింది. తర్వాత మన యొక్క గత చరిత్రని మనం చెప్పుకుంటే చాలా ఉంది. దయచేసి ఇప్పుడు సోదర సోదరిమణులు మిత్రులు అందరి వయసు వచ్చింది. 43 సంవత్సరాలు గడిచినప్పటికీ మళ్ళీ మనం 69-71కి వెళ్ళి ఆ రోజును ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు జరిగినటువంటి యొక్క ఆటలు పాటలు తిరిగినటువంటి యొక్క సమయం మనం మళ్ళీ ఒకసారి మనం ఒక యువకత్వాన్ని పొంది ఇక్కడికి వచ్చినాం. మనం యొక్క సర్వీస్ లోపల అందరం కూడా మన సర్వీస్ని పూర్తి చేసుకున్నాం. అందరం కూడా రిటైర్ అయిపోయాం. రిటైర్ అయ్యి మన యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రాణులు అందరితో మనం సుఖ శాంతిగా ఇప్పుడు గడుపుతున్నాం. చక్కటి వాళ్ళని కూడా తయారు చేశాం. నేను 71లో శిక్షణ అయిన తర్వాత టీచర్గా నేను సూర్యాపేట సరస్వతి స్కూల్లో ఒక ఏడిఎం స్కూల్లో పనిచేశాను. 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 75లో బీసీ వెల్ఫేర్లో వార్డెన్గా వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజున ఉపాధ్యాయులుగా చేరాలంటే చాలా కష్టం ఉండేది. డబ్బులు పెట్టిన వాళ్ళు పైరే ఉన్న వాళ్ళే ఉపాధ్యాయులు అయ్యేది. దురదృష్టవశాత్తు ఆ ఉపాధ్యాయ వృత్తి అది ప్రైవేట్ స్కూల్ కాబట్టి దాంట్లో పోస్టులు రాకపోవడం వలన 75లో కలెక్టర్ ఇంటర్వ్యూలో నేను బీసీ వెల్ఫేర్లో వార్డెన్గా వెళ్ళేవాను. మా తమ్ముడు కూడా ఉండేవాడు మురళీధర్ అని. ఆయన కూడా ఇద్దరు కూడా మేము క్లాస్మేట్స్ ఇద్దరం కూడా వార్డెన్స్గా పనిచేశాం. నేను మొన్న 2008లో 33 సంవత్సరాలు వార్డెన్గా పనిచేసి గోదావరి లోపల రిటైర్ అయ్యాను. రామన్నపేటలో 4 సంవత్సరాలు పనిచేశాను 75 నుంచి 79 వరకు. దాని తర్వాత కోదాడలో మిగతా 34 సంవత్సరాలు ఇక్కడనే 30 సంవత్సరాలు కోదాడలో గుడిబండ, కాపుగడ్డు, పునగాల, చిలుకూరు ఈ 4 స్థలాల లోపల 30 సంవత్సరాలు పనిచేశాను. 2008లో రిటైర్ అయ్యాను. నేను ప్రస్తుతం కోదాడలో ఉంటున్నాను. మా మేడం పొలిటికల్ రాజకీయ రంగం లోపల పనిచేస్తుంది. నూనె సులోచన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బీజేపీలో పనిచేస్తుంది. నేను నా యొక్క శేష జీవితాన్ని సమాజ కార్యం లోపల పనిచేయదలుచుకున్నాను. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. అందరికీ నా మిత్రులకు శుభాకాంక్షలు. తర్వాత కొంతమంది మిత్రులు మనం ఇక్కడ చూడలేకపోతున్నాం. ఒక 6-7 మనతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మనం తర్వాత శ్రద్ధాంజలి చెప్పాల్సిన ఉంది. అయితే ప్రస్తుతం నేను కోలాటలో ఉంటూ నేను అక్కడ మా కుటుంబంతో అక్కడ ఉంటున్నాం. నాకు 2 కొడుకులు, ఒక కుమార్తె. ఇద్దరు, ఒక పెద్దబాబు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చిన్నబాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. మా పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ముగ్గురికి కూడా సంతానం కలిగింది. వారు కూడా బాగానే ఉంటున్నారు. అయితే అందరూ కోరుకునేది ఏంటంటే మనం అందరం కూడా అందరూ సుఖ సంతోషంతో గడిపి మనం చేసే జీవితాన్ని గడపాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఇంతమంది మిత్రులను చూడటం చాలా ఆహ్లాదం ఉంది. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పటి వరకు 43 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకొని ఇక్కడ మన యొక్క గత జీవితాన్ని మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఎవరైతే దీన్ని పెట్టారో అప్పటి అందరినీ మన మిత్రులందరినీ కలిపారో వారికి మన యాదగిరి గారికి, జరబంద గారికి, తర్వాత పాపిరెడ్డి గారికి, నాకే గారికి, సుధాకర్ రెడ్డి గారికి అందరికీ ముఖ్యంగా వాళ్ళకు మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇంత గట్టి పని చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ విడిపోయినాం. బట్ ఈరోజు మనం కలిసినాం. ఇంతమందిని పోగు చేసి సమయాన్ని అంత ఇచ్చి వాళ్ళు పనిచేసినందుకు వాళ్ళకు మరి అందరి తరఫున కూడా నేను నా యొక్క కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఈ సభ మన మిత్రులకు, మీకు అందరికీ కూడా
సభాముఖంగా నా యొక్క చెప్పుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎక్కడో పుట్టి ఎక్కడో విద్యాభ్యాసం చేసి 69-70 ఉపాధ్యాయ శిక్షణ సందర్భంగా కలిసినటువంటి మిత్రులను సుదీర్ఘ కాలం తర్వాత ఈనాడు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఈ ఆహ్వాన కమిటీకి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, నా పేరు కందుకూరి కృష్ణమాచారి, మా సొంతం తాటిపాముల తిరుమలగిరి మండల్. నేను సెట్ అయితే మాత్రం తిరుమలగిరి మండల్ అండి. నాకు ఒక అమ్మాయి, 2 కుమారులు. అమ్మాయి కూడా నా ఫ్రెండ్ గవర్నమెంట్ టీచరే, వాళ్ళు ప్రైవేట్ జాబర్స్. ఉపాధ్యాయ వృత్తిగా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ గుంపుల తిరుమలగిరిలో ఆఫీస్ విలేజ్ జాబ్లో అపాయింట్ అయినా. తర్వాత డిప్యుటేషన్ చీడల్లో చేసినప్పుడు రామరెడ్డి గారు వీళ్ళంతా పరిచయం ఉంటుంది. నేలమంట పనిచేస్తున్నప్పుడు కృష్ణమూర్తి గారు. ట్రైనింగ్లో నాకు మంచి మిత్రులు అంటే అనంతరెడ్డి గారు, పచ్చడి రామచంద్రారెడ్డి గారు నడుపుడు. తదుపరి ఈ మండలం నుంచి తుంగతుర్తి సమితికి వెళ్ళిపోయి 77 నుంచి రిటైర్మెంట్ మంట కూడా తిరుమలగిరి మండలంలో ఎల్ఎఫ్ఎల్ఎస్ మాస్టరు మండల మిషన్ పర్సన్గా చేసి 2009లో ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాను సార్. ఇది చెప్తున్నాను. థ్యాంక్ యూ. 1 అవర్ అయిపోయిందా? పూర్వ ఉపాధ్యాయ మా యొక్క హవాలా కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా తెలుస్తున్నాము. మరియు మేము 69లో సూర్యాపేటలో సంవత్సరం చేసాము, 71లో నల్గొండలో చేశాము. మేమందరం అన్యోన్యంగా ఎవరెవరో కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల వాళ్ళు అక్కడెళ్ళ వాళ్ళకి అందరం కలిసిపోయి చదువుకొని ఒక ఉన్నత స్థితికి వచ్చాము. అయితే ఆ రోజుల్లో మాకు విద్యాభ్యాసం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి కలిసి ఒక దగ్గర ఉండి అందరం కలిసినట్టు ఒకరితో రీచ్ అండర్స్టాండింగ్లో చదువుకొని ఒకరి అభిప్రాయాలు మర్యాదలు తెలుసుకొని ఉన్నత స్థితికి వచ్చినామంటే ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఈ సందర్భంగా మీకు ఈ యొక్క సమావేశానికి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అక్కజనులకు అన్నదమ్ములకు అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సందర్భంగా నాకు ఒక గేమ్ పాడాల్సిన ఉద్దేశం ఉన్నది. ఈ యొక్క శుభ సందర్భంగా ఆ యొక్క పాట పాడగలను, వినండి. ఆలోచిస్తారా? భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనే. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనే. వసంతాలు పూచేనే గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగిసిన రోజు, పువ్వులైన ఆ కోరికలే కూటిలో చేరిన రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనే. గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగిసిన రోజు, పువ్వులైన కోరికలే పుట్టిలో చేరిన రోజు. దింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనే రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సంతనాలై విరిసిన రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచేనే రోజు. వసంతాలు పూచేనే. జై
నా అపాయింట్మెంట్ రిటైర్మెంట్ అంతా చింతపల్లి మండలం అయిపోయింది. నేను 2007లో రిటైర్ అయ్యాను. నాకు 2 కుమారులు, వాళ్ళ జీవితాన్ని సరిగ్గా గడుపుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకు సహాయపడుతున్నాడు. ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. ఈ మార్గమైజేషన్ చేసిన వారు శిరస్సు నమస్కరిస్తున్నారు. యాదగిరి అమీర్ ఖాన్, యాదగిరి అమీర్ ఖాన్, చలం, క్లెవర్, సిన్సియర్, హార్డ్ వర్క్. యాదగిరి సార్ లిమిట్గా మాట్లాడతారు, మిత భాష. మా చలం ప్రాణానికి ప్రాణం. అసలు నాకు చాలా జ్ఞాపకం. చలం ప్రారంభించారు. కోపం వస్తే మాత్రం ఎవరిని పెద్ద చిన్న చూడదు. అలాంటి తత్వం గల వ్యక్తి ఇచ్చారు. ఫస్ట్ ఆర్గనైజేషన్, కత్తి మీద సామున, పట్టుదల, ధ్యేయం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం. ఈ పట్టుదలతో మేము 40 మంది ట్రైనీస్ 35 మందిని ఒకే చోట ఈ సమావేశంలో ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. చాలా సంతోషం. 1969 నుంచి 70 సూర్యాపేట, 70 నుంచి 70 పెట్టుకుంటే నలుగురు షిఫ్ట్ అయ్యి సెకండ్ టైం మాకు ఆనాడు 35 రూపాయలు స్టైపెండ్ ఇచ్చారు. ఆ 35 రూపాయలు మేము జీవించేవాడు. ఆనాడు నా జీతము నెలకు 150 రూపాయలు, రోజుకు 5 రూపాయలు. నాగార్జున సార్ అపాయింట్మెంట్ రోజు 5 రూపాయలు. 6 పీరియడ్లు పనిచేసేవాడిని. 7వ పీరియడ్ కూడా ఒక టీచర్స్ సెలవు పెట్టి 6 పీరియడ్ చేసేవాడు. మీరు నమ్ముతారో నమ్మరు, ప్రతి 2 పీరియడ్ పాటలు తాగేవాడు. 24 గంటల నాకు ఉద్యోగం వచ్చింది. సాగర్లో పనిచేసిన ఉపాధ్యాయుడు తిరుపతి నుంచి తిరుమలకు డ్రైవ్ చేసేవాడు. ఎక్కడైనా పట్టుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మేము 22 మంది టీచర్స్, మేము ఇద్దరమే తెలంగాణ వాళ్ళు, అందరూ ఆంధ్ర టీచర్స్. పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ 1970లో టీఈఓ హ్యాండ్ అవుట్ చేశారు నల్గొండ. ఫస్ట్ నాగార్జున సార్ ఇంకొకటి 1973 నుంచి 80 వరకు పనిచేశారు. 88 నుంచి 2000 సూర్యాపేట ఎంఏఎం గవర్నమెంట్ హై స్కూల్ తెలంగాణ జర్నీ. 2000లో మా మిస్ చనిపోయింది ఆర్కిటెక్ట్. 2001లో బీపీ నగర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. బీపీ నగర్ ట్రాన్స్ఫర్ 2007లో రిటైర్. నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ లండన్లో ఉంది. అమ్మాయి అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జూనియర్ ఇంజనీర్. మేము 4లో సెటిల్ అయ్యాం హైదరాబాద్లో. వెళ్ళబడి ఒక సెకండరీ ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడు హోదాలో ఉన్నాడంటే నాకు ఇంత గర్వకారణం. నేను ఏ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినా ఆ స్కూలే నా పిల్లవాడిని చదివించలేదు. అప్ టు 10th క్లాస్ తెలుగు మీడియం. చేపలు బండకేసి ఎలా దిగుతారో అలా తొమ్మిది బ్రెడ్ తర్వాత డిగ్రీ బిఎస్సీ వెంకటేశ్వర కాలేజ్. నేను నా కొడుకు 80 మార్కులు సంతోషపడను. మిగతా 20 మార్కులు ఏం చేస్తాను? ఆ లెక్చర్ దగ్గర ఇప్పటి ఏం చేస్తాను? లేకపోతే 20 మార్కులకు మ్యాథ్స్ డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఆ విధంగా బిఎస్సీ ఫస్ట్ ఇయర్లో 150కి 150 మ్యాథ్స్లో ఉంది. అంటే గొప్ప కాదు. నేను ఒక సెకండరీ ఉపాధ్యాయుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా సూపర్విజన్ కాదు, మనం చదువు చెప్పడం అవసరం. వాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అని సూపర్విజన్. తర్వాత ఇంకొకటి నా తర్వాత మేము హైదరాబాద్ టైం లేదు. మేము హైదరాబాద్ 2001లో వెళ్ళాం. మా అబ్బాయి ఫస్ట్ ఐబిఎం బెంగళూరులో చేశాడు. తర్వాత పూణే, తర్వాత టీసీఎస్లో జాబ్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్ సైట్లో లండన్ పెట్టాను. తర్వాత 2007లో రిటైర్ అయ్యాను. 2004లో ఇల్లు కట్టాను. అక్కడే సెటిల్ అయ్యాను. మా ప్రాపర్ సూర్యాపేట రుడాయి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దల సంతోషం కృతజ్ఞతలు ప్రేమిస్తున్నాను. జాగ్రత్త.